హాయ్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ ఫోబియా. ఈ క్లాస్లో మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఈ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. మనకి ఎలాగో ఫార్ములా తెలుసు కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 జీ డాష్ మైనస్ 2 ఎఫ్ డాష్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ రూట్ ఓవర్ g1 స్క్వేర్ ప్లస్ f1 స్క్వేర్ మైనస్ c1. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి g ఏంటవుతుంది, -6 అవుతుంది. fm వచ్చి -3 అవుతుంది. c వచ్చేసి 41 అవుతుంది. ఈ ఈక్వేషన్ నుంచి g డాష్ అనేది ఏమవుతుంది, 2 అవుతుంది. f డాష్ 3 అవుతుంది. c డాష్ -59. అవన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 41 మైనస్ 59 మైనస్ 2 ఇంటూ జీ -6 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ -3 ఇంటూ 3 బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ 36 ప్లస్ ఎఫ్ స్క్వేర్ 9 మైనస్ 41 ఇంటూ రూట్ ఓవర్ 4 ప్లస్ 9 ప్లస్ 59. సో ఇదంతా అవుతుంది -18 అవుతుంది. ఇది ప్లస్ 24 అవుతుంది. అండ్ దిస్ 3 3 9 9 2 18. ఇది ప్లస్ 18 అవుతుంది. సో బై 2 ఇంటూ 36 ప్లస్ 9 ఏమొచ్చి 45. 45 మైనస్ 41 ఏమొచ్చి రూట్ 4 అంటే 2. సో ఇక్కడ ఏంటిది 4 ప్లస్ 9 ప్లస్ 59 అంటే రూట్ 72. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలింది ఏంటి, ఇది మనకు మిగిలింది 2 1s 2 1s 2 12s 2 1s 2 6s 6 బై రూట్ 72. మనకు తెలుసు 72 అంటే 8 9s 8 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇందులో నుంచి ఒక 2, ఇందులో నుంచి ఒక 2, ఇందులో నుంచి ఒక 3 బయటకు వస్తుంది. సో దట్ ఈస్ 6 బై 2 ఇంటూ 3 ఇంటూ రూట్ 2. 3 2s 6 and 6 క్యాన్సిల్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ 2. సో దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 2. కాస్ 1 బై రూట్ 2 అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4. అంతే. మీకు ఫస్ట్ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ సమ్ ఏంటంటే ఫైండ్ కే ఇఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ x² + y² - 6x - 8y + 12 = 0 అండ్ x² + y² - 4x + 6y + k = 0. ఈ రెండు అనేది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ రెండు ఈక్వేషన్స్ ఎలాగ ఉన్నాయంట, దే ఆర్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్, ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంటి, c + c డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్. ఆల్రెడీ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఆర్థోగోనల్గా ఉన్నాయని అన్నాడు. సో ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది సమ్. సో ఇందులో నేను సి ఏంటవుతుంది, 12 అవుతుంది. ఇందులో సి డాష్ కే అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇందులో జీ ఏమొచ్చి -3 అవుతుంది. ఇందులో జీ డాష్ ఏమొచ్చి -2 అవుతుంది. ప్లస్ ఎఫ్ ఏంటవుతుంది -4 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది. సో 12 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -3 -2 అంటే 6 -12. ఇది అంటే 2 ఇంటూ -6, దిస్ ఇస్ -12. ఇప్పుడు 12 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు -12. ఈ 12 అటు వెళ్తే -12 అవుతుంది. -12 -12 -12 అంటే -24. వాల్యూ ఆఫ్ కే ఏమొచ్చి -24. అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికి షో దట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² = a² అండ్ x² + y² = ax + ay ఈజ్ 3π/4. ఈ రెండు ఈక్వేషన్స్ మధ్య ఉన్న యాంగిల్ 3π/4 అవ్వాలి. సో సొల్యూషన్. ఫస్ట్
ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఏ స్క్వేర్ అటు పంపించేస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి జీ ఎఫ్ అండ్ సి వాల్యూస్ కావాలి. జీ లేదు కాబట్టి 0, ఎఫ్ కూడా లేదు కాబట్టి 0, అండ్ సి అనేది ఏంటి? కాన్స్టెంట్ అంటే మైనస్ ఏ స్క్వేర్. సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్స్ టు 0. జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సో మైనస్ ఏ. ఎఫ్ అంటే వై కోఎఫిషియంట్ మైనస్ ఏ బై 2 బై 2. సి అనేది లేదు కాబట్టి 0, సి డాష్. సో వచ్చిన వాల్యూస్ని మనం ఇందాక వాడిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఎఫ్ డాష్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ రూట్ ఓవర్ జీ1 స్క్వేర్ ప్లస్ ఎఫ్1 స్క్వేర్ మైనస్ సి. సో అందులో సబ్స్టిట్యూట్ చేసాను. సో ఇక్కడ సి వాల్యూ వచ్చి మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ సి డాష్ వాల్యూ 0 ప్లస్ 0 మైనస్ 2 ఇంటూ ఇక్కడ జీ వాల్యూ 0, జీ డాష్ వాల్యూ మైనస్ ఏ బై 2, అండ్ ఇక్కడ ఎఫ్ వాల్యూ 0, ఇక్కడ ఎఫ్ వాల్యూ మైనస్ ఏ బై 2 బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ అంటే అంత 0 ప్లస్ 0, ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జీ1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 4 ప్లస్ ఏ స్క్వేర్ బై 4 ప్లస్ 0 మైనస్ 0. సో ఇది మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది పైన, కిందనేమొచ్చి 2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ కాబట్టి ఇది 2a స్క్వేర్ బై 4 అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ బై 2a రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ బై రూట్ 2. ఈ వాల్యూస్ అన్నీ న్యూమరేటర్లో పంపించండి. మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ రూట్ 2 బై 2a స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ రూట్ 2 బై 2, మైనస్ రూట్ 2 బై 2 అంటే 1 మైనస్ 1 బై రూట్ 2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై రూట్ 2. కాస్ ఏ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 బై రూట్ 2 అంటే 3π/4 అంతే. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. ఈ రెండు ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చాడు అండ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ దీస్ 2 సర్కిల్స్ ఫైండ్ చేయమన్నాడు. యాజ్ వి నో ద ఫార్ములా ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అంటే ఏంటి? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎస్ అవుతుంది, ఇది ఎస్ డాష్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ లోపలికి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ y ఈక్వల్స్ టు 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 2x మైనస్ 4x మైనస్ 2x 4y మైనస్ y ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. మైనస్ కామన్ తీయండి. 2x మైనస్ 3y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఫైనల్ ఆన్సర్ ఏంటవుతుంది? 2x మైనస్ 3y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది రాడికల్ యాక్సిస్కి ఈక్వేషన్. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కామన్ కార్డ్ అన్న, కామన్ టాంజెంట్ అన్న, రాడికల్ యాక్సిస్ అన్న ఫార్ములా అనేది ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అది గుర్తుపెట్టుకుంటే ఈ 2 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. సో సొల్యూషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్
ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎస్ ఏం వచ్చి ఫస్ట్ ఈక్వేషన్, ఎస్ డాష్ సెకండ్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో మైనస్ బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 4x ప్లస్ 5x అంటే x అవుతుంది. మైనస్ 4y ప్లస్ 6y అంటే 2y అవుతుంది. 3 మైనస్ 4 అంటే -1. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ కామన్ కాల్. 29th సమ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. సో యుల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ 30th సమ్ ఏంటంటే షో దట్ ద సర్కిల్స్, ఈ 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు టు ప్రూవ్ దట్ దే ఆర్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయాలంటే ఏంటి? సి ప్లస్ సి డాష్ ఈక్వల్స్ టు 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఫస్ట్ ఈ రెండింటికి సి యాడ్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? సి ప్లస్ సి డాష్. ఫస్ట్ ఈక్వేషన్ సి 4, సెకండ్ ఈక్వేషన్కి 1, ఇది 5 అవుతుంది. అండ్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటే 2 ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్ జీ ఏంటవుతుంది? -1 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్కి 3/2 అవుతుంది. సిమిలర్గా ఎఫ్ ఇక్కడ 2 అవుతుంది అండ్ 2 అవుతుంది. సో ఇదేంటవుతుంది? లోపలికి మల్టిప్లై చేస్తే -3 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. సో ఇది 5 అవుతుంది. యాజ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, దే ఆర్ ఆర్థోగోనల్. అంతే. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ circles x square plus y square minus 12x minus 6y plus 41 equals to 0 and x square plus y square plus kx plus 6y minus 59 equals to 0 is 45 degrees. Find k. ఇది సేమ్ ఫస్ట్ సమ్ లాగే వీ హ్యావ్ టు ఫైండ్ k, కానీ అక్కడ యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు, ఇక్కడ k ఫైండ్ చేయమన్నాడు. సో సొల్యూషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ నుంచి జీ కావాలి. జీ అంటే -6, ఎఫ్ అంటే -3 అండ్ సి ఈజ్ 41. అండ్ సిమిలర్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6y మైనస్ 59 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ నుంచి జీ ఏంటవుతుంది? k/2 అవుతుంది. ఎఫ్ అనేది 3 అవుతుంది అండ్ సి ఈజ్ -59. మనకి ఆల్రెడీ ఏం తెలుసు? టీటా ఈక్వల్స్ టు 45 degrees అని తెలుసు. సో ఇవన్నీ వాల్యూస్తో వి సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ కాస్ టీటా సి ప్లస్ సి డాష్ మైనస్ 2g డాష్ మైనస్ 2f డాష్ బై √2 ఇంటూ √ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ √ఓవర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. కాస్ 45 degrees సి ప్లస్ సి డాష్ 41 మైనస్ 59 మైనస్ 2 ఇంటూ జీ ఏమొచ్చి ఇక్కడ -6 ఉంది అండ్ ఇక్కడ k/2 ఉంది. k/2 మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఏమొచ్చి ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 ఇంటూ √ఓవర్ జీ స్క్వేర్ 36 ప్లస్ 9 మైనస్ 41 ఇంటూ √ఓవర్ కే స్క్వేర్ బై 4. సో ఇది 9 ప్లస్ 59. సో ఇది ఏంటవుతుంది? 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు -18. 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది ప్లస్ 6k అవుతుంది, ఇది ప్లస్ 18 అవుతుంది. బై 2 ఇంటూ 41 మైనస్ 45 మైనస్ 41 అంటే √4 అంటే వాల్యూ 2 ఇంటూ √ఓవర్ 9 ప్లస్ 59 ఇస్ 68. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2 3s are. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయి. 3√2
3 root 2k is equals to 2 into root over k square by 4 plus 68. Solve చేయి. 3 into root 2 into root 2 into k square is equals to 4 into k square by 4 plus 68. So this is 9 into 2 into k square is equals to 4 into k square by 4 plus 68. సో ఈ 2 ఇవి క్యాన్సిల్ చేస్తే 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇది 9k స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు లోపలికి 2 మల్టిప్లై చేస్తే k స్క్వేర్ బై 2 ప్లస్ 68 ఇంటూ 2. సో ఎల్సిఎం అనేది 2 అవుతుంది. సో k స్క్వేర్ ప్లస్ 68 ఇంటూ 4 బై 2. ఫైనల్గా ఇది ఏమవుతుంది, 18k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ ప్లస్ 272 అవుతుంది. 68 ఇంటూ 4 ఇస్ 272. సో ఈ k స్క్వేర్ ఇటు వస్తే 17k స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 272. k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 272 బై 17. డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 16 వస్తుంది. సో k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. దట్స్ ఇట్.